शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। पद्मासना पराशक्ति प्रौढमाता सरस्वती लोककल्याणसिद्ध्यर्थं भावैश्वर्यं प्रदातु मे। साकेते शरदिन्दुकुन्दधवले सौधे महामण्डपे पर्यस्तागरुद धूपदीपललिते कर्पूरदीपोज्ज्वले सुग्रीवाङ्गदजाम्बवत्परिवृतं सौमित्रिणा सेवितं लीलामानुषविग्रहं रघुवरं रामं भजे श्यामलम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న రామచంద్ర స్వామికి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే రామాయణ కథ కావ్య రచయిత కవి వాల్మీకి మహర్షికి కూడా నమస్కరించుకుంటూ, మనం ఈరోజు శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రపంచంలో ఏ ప్రాంతంలో వారైనా హిందువులందరూ కూడా ఎంతో వేడుకగా ఆనందోత్సాహాలతో శ్రీరాముని జన్మదినాన్ని మనం పండుగ చేసుకుంటున్నాం. రాముని గురించే ఎందుకు ఆలోచించాలి, పూజించాలి అని ఆలోచిస్తే, రాముడు మానవులు అందరికీ కూడా మార్గదర్శకుడు. ఎలాగానంటే, ఆయన ధర్మం తెలిసినటువంటి వాడు, నీతిమంతుడు, సత్యవాక్ పరిపాలకుడు, ప్రియదర్శనుడు. ముఖ్యంగా రాజ్యం కోసం తన భార్యని కూడా త్యాగం చేసినటువంటి ఉత్తమోత్తముడైనటువంటి పరమాత్ముడు, గొప్పవాడు శ్రీరామచంద్రమూర్తి. రామవత్ పరివర్తవ్యం న రావణవత్ అంటారు. రాముడి వలె ప్రవర్తించాలి తప్ప రావణాసురుడి వలె కాదు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రామ శబ్దానికి రమయతి ఇది రామ, రమింపజేస్తాడు కాబట్టి రాముడు. రమింపజేయడం అంటే ఆనందింపజేయడం. ఏ విధంగా ఆనందింపజేస్తాడు? తన మాట ద్వారా, ఆత్మీయత ద్వారా, తన పరిపాలన ద్వారా, తన ప్రేమ ద్వారా, తన వద్దకు వచ్చిన వారిని తను ఆనందింపచేసేటటువంటి గొప్ప స్వభావం కలవాడు, మృదు స్వభావం కలిగినటువంటి వాడు. కనుక ఇటువంటి స్వభావాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ దైవికమైనటువంటివి కాబట్టి, దైవిక స్వభావాలు కలిగినటువంటి వాడు కాబట్టి, దైవ స్వరూపుడు కాబట్టి శ్రీరాముని మనమంతా పూజించాలి. ఇంతేకాకుండా విష్ణు పృథ్వీపతి అంటారు. రాజు విష్ణుమూర్తి అయితేనే అధికారం వస్తుందట, రాజ్యాధికారం వస్తుంది. విష్ణుమూర్తికి కూడా శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు అని చెప్తారు. కాబట్టి రాజు కూడా విష్ణుమూర్తి స్వరూపుడు అని పేరు మనకి చెప్తూ ఉంటారు పెద్దలు. అయితే ఈ రామాయణాన్ని గురించి మొదట ఎక్కడ కనిపిస్తోంది అంటే, స్కాంద పురాణం ఉత్తరఖండంలో నారద సనత్కుమార సంవాదంలో రామాయణ ఫలాన్ని గురించి చెప్పబడింది. మొదట నారద మహర్షి సనత్కుమారుడికి చెప్పినట్లుగా తెలుస్తోంది. పూర్వము మహర్షులు కలియుగానికి ముందు, అంటే కలియుగ ప్రారంభం కంటే ముందు మహర్షులు అందరూ కూడా సత్రయాగం చేశారు నైమిసారణ్యంలో. అక్కడ పొద్దున్న మొదలుకొని మధ్యాహ్నం వరకు యజ్ఞం చేసుకోవడము, ఆ తర్వాత భోజనానంతరము మంచి భగవత్ సంబంధమైన కథలను వినడము, సత్కాలక్షేపం చేయడము చేస్తూ ఉంటారు. అలాగే వారు సత్కాలక్షేపం చేస్తూ గడుస్తూ ఉండగా 12 సంవత్సరాలు యాగం కాబట్టి అక్కడికి ఒక రోజున సూత మహర్షి వచ్చాడు. ఋషులు ఎంతో
దయగల వాళ్ళు, కరుణామయులు గనక వచ్చేది కలియుగం. కలియుగంలో మానవులు అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, అలసులు, మందబుద్ధులు, దీర్ఘ రోగగ్రస్తులు, చెయ్యరాని చెడ్డ పనులు చేసేటటువంటి వాళ్ళు, ఎన్నో రకాల పాపాలు చేసేటటువంటి వారు అయి ఉంటారు. వీళ్ళని ఏ విధంగా తరింపజేయాలి అని చెప్పి ఆ సూత మహర్షులు అడిగారు. అడిగినప్పుడు ఆ ఋషి కూడా చెప్తున్నాడు, శృణుధ్వం ఋషయ సర్వే యదిష్టం వదామ్యహం గీతం సనత్కుమారాయ నారదేన మహాత్మనా. మహర్షులారా, మీరు మీ ఇష్టమైనటువంటిది ఏది ఇష్టమైందో మీరు అడిగినటువంటిది, అంటే మానవులు ఎలా తరిస్తారు, వీళ్ళకి మార్గం ఏమిటి అని వీళ్ళు ఎంతో ఇష్టంగా అడిగారు కాబట్టి ఆ ఇష్టమైనటువంటి మీ కోరిక ఏదో నేను చెప్తాను వినండి అని చెప్తూ ఈ కథని పూర్వము నారద మహర్షి సనత్ కుమారుడికి చెప్పాడు. ఆ తర్వాత ఆ కథని నేను మీకు చెప్తున్నాను అని చెప్పి ఆ సూతుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటువంటి రామాయణ కథ మనకి పరమ పవిత్రమైనటువంటిది. రామాయణము చాలా పవిత్రము. కథ వింటేనే చాలు, రామాయణము అని అంటేనే చాలు, ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకి రామాయణ ఫలశ్రుతిలో తెలుస్తూ ఉంది. అలాగే వాల్మీకి మహర్షి తన దగ్గరకు వచ్చినటువంటి నారద మహర్షిని అడిగాడనమాట, ఈ లోకంలో ధర్మాత్ముడు, గుణవంతుడు, కృతజ్ఞుడు, సత్యవాక్ పరిపాలకుడు, దృఢవ్రతుడు, సర్వభూతహితుడు, విద్వాంసుడు, సమస్త జనులకు ప్రియదర్శనుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగాడు. అడిగేసరికి ఆ నారద మహర్షి చెప్పాడనమాట, అయ్యా నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు, చక్కగాను ఈ ధర్మాత్ముల గురించి తెలుసుకోవడం చాలా పుణ్య ఫలప్రదము అని చెప్తూ, ఇక్ష్వాకు వంశ ప్రభో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ వసి. ఈ ఇక్ష్వాకు వంశంలో రాముడు అనే పేరు కలిగినటువంటి ఒక రాజు ఉన్నాడు అని ప్రజలు చెప్పుకుంటూ ఉంటున్నారు. అతను ఎలాంటి వాడు? నియతాత్మ, నియమాలు కలిగినటువంటి వాడు. నియమాలు అంటే ఏమిటి? సత్యవాక్ పరిపాలన అనేది ఒక నియమం, నిజమే మాట్లాడతాను అనేది ఒక నియమం, ధర్మబద్ధంగా జీవిస్తాను అనేది ఒక నియమం, పితృవాక్య పరిపాలన చేస్తాను అది ఒక నియమం. ఇలాంటివన్నీ నియమాలుగా తనకి తానుగా ఏర్పరచుకున్నటువంటి వాడు నీతాత్ముడు. వీర్య గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. ఊరికే రాజై నియమాలు పెట్టుకుంటే సరిపోదు. రాజు కాబట్టి శత్రువులని దండెత్తి వచ్చినప్పుడు వారిని ఎదిరించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉండాలి, అసమర్థుడుగా ఉండకూడదు. కాబట్టి మహావీరుడు. ద్యుతిమాన్, కాంతివంతుడు. కాంతి అంటే అతని శరీరం నుండి కాంతి వస్తుందని అర్థం కాదు, తన ప్రవర్తన ద్వారా, తన మంచితనం ద్వారా వచ్చినటువంటి కళ, మంచి కళ కలిగినటువంటి వాడు. అలాగే ధృతిమాన్, ధైర్యవంతుడు కూడా. అటువంటి రాముడు ప్రజలందరికీ కూడా వాళ్ళ మనసుల్ని వశం చేసుకున్నటువంటి వాడు, వాళ్ళ మనసుల్లో నిలబడినటువంటి వాడు మంచితనం చేత. అటువంటి శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు అని చెప్పి ప్రజలంతా చెప్పుకుంటూ ఉంటే విన్నాను నేను అని చెప్తూ, ఇంకా ఏం చెప్తున్నాడు? రాముని గురించి ఊరికే చెప్పేస్తే లాభం లేదు, ఇంకా ఉత్తమోత్తమైనటువంటి గుణాలు చెప్పాలి అని చెప్పి అనుకొని, బుద్ధిమాన్, నీతిమాన్, వాగ్మి, శ్రీమాన్, శత్రు నిబర్హణ, విపులాంశో మహాబాహు, కంబుగ్రీవో మహాహను. బుద్ధిమాన్, ఇంకా బుద్ధిమంతుడు.
అన్ని గుణాలు ఉంటే కాదు, అలాగే బుద్ధి కూడా ఉండాలి. ఎవరు ఏ చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగా చేసుకుంటూ పోవడం కాదు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగ పడక వివరింప తగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి అని చెప్పి మనకి సుమతి శతకకారుడు చెప్తాడు. కాబట్టి ఎవరైనా చెప్తే చెప్పిన దాని ప్రకారంగా చెప్పుకుంటూ వినడం కాదు, దాన్ని విని ఆచరించడము కాదు. ఆ చెప్పినటువంటిది మంచా చెడా ఆలోచించి ఆ మంచిని మాత్రమే తీసుకోవడం అనేది వివేకం. దాన్నే బుద్ధిమంతతనము అని అంటారు. అలాగే నీతిమాన్, నీతివంతుడు, వాగ్మి, చక్కగా మాట్లాడేటటువంటి వాడు, వినయంగాను తీయగాను మధురంగాను చతురంగాను మాట్లాడేటటువంటి స్వభావం కలవాడు, మృదు స్వభావం కలవాడు, మృదు వాక్ పరిపాలకుడు. అంతేకాకుండా శ్రీమాన్ సంపత్కరమైనటువంటి వాడు, మంచి గుణాల చేత సంపత్కరమైనటువంటి ఉత్తమోత్తమ గుణాల చేత శ్రీమంతుడు, గుణ స్త్రీ కలిగినటువంటి వాడు, గుణలక్ష్మి, సద్గుణ సంపన్నుడు. శత్రు నివర్హణ, ఇన్ని ఉంటే సరిపోదు. రాజు కాబట్టి మంచి గుణాలు ఉన్నాయి, మంచి వాడండి అని అందరికీ కావలసినవన్నీ ఇస్తాడండి అని చెప్పి అనుకుని చెప్పుకోవడం కాదు. శత్రువులు వచ్చినప్పుడు వారిని ఎదిరించేటటువంటి శక్తి ఉండాలి. శత్రువుల్ని చంపేసేటటువంటి వాడు, శత్రువుల్ని కూడా అణిచిపడేసేటటువంటి వాడు శత్రు నిబర్హణ. అంతేకాకుండా విపులాంశ, ఎగు భుజములు కలిగినటువంటి వాడు, ఎత్తైనటువంటి భుజ బల కలిగినటువంటి వాడు. మహాబాహు, పొడవైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు. ఆజానుబాహుడు, ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అంటాం. జాను అంటే పిక్కలు, కాలి మోకాల క్రింది భాగం అంతవరకు పొడవైనటువంటి చేతులు కలిగి ఉన్నటువంటి వాడు. అటువంటి దీర్ఘబాహువులు దైవ లక్షణం ఉన్నటువంటి వాళ్ళకే దైవాంశ సంభూతులకి ఉంటాయి అని చెప్పి చెబుతూ ఉంటారు. గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు. కంబు గ్రీవ, శంఖము వంటి కంఠం కలిగినటువంటి వాడు. శంఖం వంటి కంఠం అంటే తెల్లగా కంఠం ఉంటుంది అని అర్థం కాదు అక్కడ. శంఖం ఊదినప్పుడు ఏ రకంగా గంభీరమైనటువంటి స్వరం వస్తుందో అటువంటి గంభీరమైన గంభీరమైన కంఠస్వరం కలిగినటువంటి వాడు. మహాహనుహు, గొప్ప చెక్కిళ్ళు కలిగినటువంటి వాడు. చెంపలు కలిగిన లొట్టపోయిన చెంపలు, చప్పిడి బుగ్గలు కాకుండా చక్కనైనటువంటి అందమైనటువంటి చెంపలు కలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఈ రూపమే కాకుండా ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, ప్రజాహితముల ఎందే ఆనందం కలిగినటువంటి వాడు. కీర్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు, శుచి, ఏకాగ్రచిత్తుడు. ఇంతేకాకుండా ధర్మజ్ఞుడు, ధర్మము తెలిసినటువంటి వాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని ధర్మం తెలిసినటువంటి వాడు, ధర్మబద్ధంగా జీవించేటటువంటి వాడు. తన ద్వారా తనని మార్గదర్శకంగా తీసుకొని ప్రజలు కూడా అనుసరించేటట్టుగా ఉండేటటువంటి వాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తదే అని భగవద్గీత చెప్తోంది. శ్రేష్ఠుడైనటువంటి వాడు దేన్నైతే ఆచరిస్తాడో ప్రజలందరూ మిగిలిన వాళ్ళు దానినే ఆచరిస్తారు అని చెప్పి మనకి భగవద్గీత చెప్తోంది. యథా రాజా తథా ప్రజ అని కూడా ఒక మాట ఉంది. రాజుల్లా ఉంటే ప్రజలల్లా ఉంటారు అని. కాబట్టి ఇటువంటి రాజైనటువంటి శ్రీరామచంద్రుడు ధర్మం తెలిసినటువంటి వాడు, సత్యసంధుడు, సత్యము మాట్లాడడంలోనే అతనికి ఆసక్తి అన్నమాట. అటువంటి సత్యవాక్ పరిపాలకుడు. ప్రజానాంచ హితేరత, ప్రజలకి హితము కోరుకుని హితము చెయ్యడంలోనే ఆనందించేటటువంటి వాడు. ప్రజలు ఆనందిస్తే తనకి సంతోషం అన్నమాట. అటువంటి వాడు ప్రజారక్షణలోనే ఆనందించేటటువంటి వాడు. యశస్వి, ఇన్ని ఉత్తమ గుణాలు కలిగినటువంటి వాడైన శ్రీరాముడు యశస్వి, కీర్తి కలిగినటువంటి వాడు. కీర్తి ఉత్తమ గుణాల వల్ల దానంతటా అదే వస్తుంది కాబట్టి కీర్తి గలవాడు. కీర్తి మళ్ళీ
రెండు రకాలు, ఒకటి అపకీర్తి, ఒకటి మామూలుగా ఉండే కీర్తి. కీర్తి పేరు రెండు రకాలుగా, మంచి పనికి వస్తుంది, చెడ్డ పనికి వస్తుంది. కానీ చెడ్డ పనికి వచ్చేటటువంటి పేరు అపకీర్తి అని అంటారు, మంచి పనికి వచ్చేటటువంటి కీర్తిని కీర్తి యశస్వి అని అంటారు. కీర్తి గలవాడు. జ్ఞాన సంపన్న, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు. విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు ఉత్తముడు. శుచి, శుభ్రవంతుడు. ఈ శుభ్రత అనేటటువంటిది కూడా దైవ లక్షణం. తర్వాత వశ్య సమాధిమాన్, అందరినీ వశం చేసుకునేటటువంటి గొప్ప నియమం కలిగినటువంటి వాడు, నిష్ట కలిగినటువంటి వాడు. శ్రీరామచంద్ర ప్రభు అనేటటువంటి రాజు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు అని చెప్పి నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పాడు. ఇలా చెప్పి ఆ నారద మహర్షి తన దారిని తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి వాల్మీకి మహర్షి తమసా నదికి తన శిష్యులతో కలిసి స్నానానికని వెళ్ళాడు. ఆ తమసా నది ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా అడవి, అరణ్యం అంతా కూడా అనేక రకాల వృక్షాలతోటి, ఆ వృక్షాల నిండా అనేక రకాల కాలాన్ని బట్టి కాసేటటువంటి పళ్ళు, కాయలు, అలాగే పువ్వులు, తీగలతో కూడినటువంటి పరిమళ భరితమైనటువంటిది గాను, పుష్ప ఫలాల చేత నిండినటువంటిది. ఆ ఫలాలన్నీ పండిపోయి నేల మీద రాలిపోయి మంచి సువాసనలతో నిండినటువంటిదిగాను ఉంది ఆ అడవి. ఆయన స్నానానికి వెళ్ళాడు, శిష్యులతోటి స్నానం చేశాడు. స్నానం చేసి గట్టు మీదకి వచ్చి ఆ వన సౌందర్యం అంతా కూడా చూస్తున్నాడు అనమాట. చుట్టూరా చూస్తున్నాడు. ప్రకృతిలోనే పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి ప్రకృతి సౌందర్యమే పరమాత్ముని యొక్క ఆరాధన. మనం భగవంతుడిని కూడా చూడవచ్చు ప్రకృతిలోనే కనుక. అలాగే ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి చెట్లలో ఒక చెట్టు మీద ఉన్న కొమ్మకి, ఆ కొమ్మ మీద రెండు క్రౌంచ పక్షులు ఎంతో ప్రేమగా ఒకదానితో ఒకటి వాటి ప్రేమని వ్యక్తం చేసుకుంటూ, కిచకిచలాడుకుంటూ, ముక్కు ముక్కు కొట్టుకుంటూ, ఎంతో రెక్కలన్నీ కొట్టుకుంటూ ఎంతో ప్రేమగా వాటి సహజ సిద్ధమైన ప్రేమని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆ కూర్చున్నాయి ఆ చెట్టు కొమ్మ మీద. ఇంతేకాకుండా ఆ చుట్టుపక్కల చెట్ల మీద అన్నిటి మీద కూడా పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఎంతో ఆనందమయంగా ఉంది ఆ ప్రకృతి. అలా ఉన్నటువంటి సమయంలో ఒక బోయవాడు ఆ జంట పక్షుల్లో ఒక పక్షికి బాణం వేసి కొట్టాడు. పక్షి మీద కొట్టేసరికి ఆ పక్షి గిలగిల్లాడుతూ కింద పడిపోయింది, కొట్టుకుంటోంది. ఈ రెండవ పక్షి ఆ పక్షి చుట్టూరా తిరుగుతూ తన బాధని వ్యక్తం చేస్తూ రోధిస్తోంది, ఏడుస్తూ ఉండేసరికి వెంటనే ఈ వాల్మీకి మహర్షికి లోపల నుంచి ఒక మనసులో నుంచి ఒక దయతో కూడినటువంటి ఒక అప్రయత్నంగా కొన్ని మాటలు బయటకు వచ్చాయి. మా నిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం అన్నాడు. దీని అర్థం ఏమిటి అనంటే, ఓ నిషాద, హద్దులు లేనటువంటి, ఎల్లలు లేనటువంటి కామమోహితంలో ఉన్నటువంటి జంటలో ఉన్నటువంటి పక్షిని కొట్టి నువ్వు అపకీర్తి పాలయ్యావు కదా అని చెప్పి అప్రయత్నంగా చెప్పాడు. ఆ మాటలు చక్కనైనటువంటి ఛందోబద్ధమైనటువంటి ఒక శ్లోకంగా తయారయ్యాయి. అయితే ఈ వాక్యాలు, ఈ వర్ణాలు ఇవన్నీ కూడా తన శిష్యులకి చెప్పి వినిపించాడు. వినిపించేసరికి ఆ శిష్యులు కూడా ఇది చక్కనైనటువంటి శ్లోకంగా తయారైందండి, ఇది మంచి శ్లోకము, బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా దానిని మననం చేసుకుంటూ ఉన్నారు. ఆ మహర్షికి చెప్పారు. ఆ ఋషి కూడా దీన్ని గురించే ఆలోచించుకుంటూ ఒక్కోసారి అప్రయత్నంగా మాట్లాడే మాటల్లోనే కవిత్వం వస్తూ ఉంటుంది. ఒక్కోసారి చిన్నపిల్లలు మాట్లాడే మాటల్లో కూడా
ఒక అద్భుతమైనటువంటి పదజాలం మనకి తెలుస్తూ ఉంటుంది, తెలిసి తెలియకుండా మాట్లాడినా కూడా. అలాగే ఈయన చెప్పినటువంటి శ్లోకానికి చాలా అద్భుతమైనటువంటి ఛందస్సుతో శ్లోకం ఏర్పడింది. ఇదే ఆలోచించుకుంటూ వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వచ్చాడు. ఈ ఆశ్రమాన్ని చూద్దామని చెప్పి చతుర్ముఖ బ్రహ్మ ఆయన వచ్చాడు వాల్మీకి ఆశ్రమానికి. వచ్చినటువంటి బ్రహ్మదేవుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఉన్నతాసనం వేసి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి తన మనసులో ఉన్నటువంటి ఈ శ్లోకాలను గురించి, ఈ అక్షరాలను గురించి బ్రహ్మదేవుడితోటి చెప్పాడు వాల్మీకి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎంతో దయతోటి పలికినటువంటి ఈ మాటలు ఛందోబద్ధమైనవి. ఈ నీ వాక్కు ఏదైతే ఉందో అది నా సంకల్ప ప్రకారమే వచ్చింది అని చెప్పి, ఇంతేకాకుండా రహస్యమైనటువంటివి, లోక ప్రసిద్ధమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా వివరించు రాముడు గురించి. ఇంతేకాకుండా నారద మహర్షి చెప్పని రహస్యాలు కూడా నీకు స్ఫురణకు వస్తాయి, దానంతట అదే జ్ఞాపకం వస్తాయి. ఆ అవకాశం నేను ఇస్తున్నాను, ఆ శక్తిని ఇస్తున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమైపోయాడు. దీనిని బట్టి రామాయణ మహాకావ్యము కరుణరస భరితమైనది అని తెలుస్తోంది. రామాయణం అంతా కరుణనే కనుక ఈ రామాయణ మహాకావ్యము ఈ ప్రకారంగా ప్రారంభమైంది. ఆ తర్వాత వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతోటి, 500 సర్గలతోటి, 6 కాండలతోటి రామాయణం అనే మహాకావ్యాన్ని రచించాడు. కావ్యము కాంతా సంహితము అని అంటారు, వేదము ప్రభు సంహితం. కనుక ప్రభువులాగా ఆజ్ఞాపిస్తుంది వేదం, ఇలాగే చెయ్యాలి అని. కాంతా సంహితం అంటే ప్రియురాలిలాగా బుజ్జగిసి చెబుతుంది కావ్యం. ఇంకా ఈ రామాయణ మహాకావ్యము కాంతా సంహితం, కరుణరస భరితం. కనుక ఇటువంటి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి 6 కాండాలతో రచించాడు. తరువాత ఉత్తరకాండగా మళ్ళీ రూపుదిద్దుకుంది రామాయణం. ఈ రామాయణం రచించి వదిలేస్తే కాదు కదా, కాబట్టి దీన్ని ప్రచారం చేయాలి. ఈ ప్రచారం చేయడానికి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు? మంచి కంఠస్వరం ఉండాలి, చక్కగాను ఉచ్చారణ శక్తి బాగుండాలి. మొత్తం రామాయణ కావ్యం 24,000 శ్లోకాలు, 7 కాండలు కూడా గానం చేసేటటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి. ఇటువంటి శిష్యులు ఎవరున్నారు అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. వెతుకుతున్నాడంటే రోడ్లు పట్టుకుని వెతకడం, ప్రసార సాధనాల ద్వారా అడ్వర్టైజ్మెంట్ వేయడం అని కాదు. ఎవరు తన వద్దకు వస్తారా అని ఆలోచిస్తున్నాడు ఉత్తములైనటువంటి ఈ విద్యార్థుల కోసం. ఇలా ఉండగా అతని ఆశ్రమానికి లవకుశులు అనేటటువంటి 2 పిల్లలు వచ్చి ఆయనని ఆశ్రయించారు అని చెప్పి చెప్తోంది రామాయణం. ఈ ప్రకారంగా తన దగ్గరకు వచ్చి తన ఆశ్రమాన్ని ఆశ్రయించుకున్నటువంటి వారు మంచి కంఠస్వరం కలిగినటువంటి వారు, మంచి తేజస్సు కలిగినటువంటి వారు అయిన ఆ పిల్లలిద్దరినీ కూడా చూశాడు. చూసి వీళ్ళు ఈ రామాయణ కథా గానం చేయడానికి సమర్థులు అని చెప్పి తెలుసుకుని వాళ్ళకి ఈ రామాయణాన్ని ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత వాళ్ళు గానం చేయడం మొదలుపెట్టారు. ఈ రామాయణానికే శ్రీరామ వృత్తాంతమని, సీతాచరితమని, రావణ వధ అని, రామాయణమని, పౌలస్త్య హృదయం అని పేర్లు అనేక ఉన్నాయి. రామాయణం అంటే రాముని యొక్క జీవన విధానము, అయనము అంటే ప్రయాణము, రామాయణము రాముని యొక్క ప్రయాణము. ఎక్కడికి ప్రయాణం అంటే జీవన ప్రయాణం. అలాగే రాముడితో పాటు సీతాదేవి జీవన ప్రయాణం కూడా ఉన్నప్పటికీ కూడా మనది పురుషస్వామ్య దేశం కాబట్టి ఒక కన్నెపిల్లని ఒక అబ్బాయికి ఇచ్చి వివాహం చేసినప్పుడు
ఆ అమ్మాయి అతని ఇంటిదే అవుతుంది కనుక సీత సీతాచరితము సీతాయనము అనకుండా సీత కూడా రాముడిలో భాగమే కనుక రాముడితో పాటు సీత ఉన్నప్పటికీ ఉంటుంది కానీ సీత ప్రత్యేకంగా సీతాయనం అని చెప్పడానికి తగినటువంటి సావకాశం ఉండదు. ఎందుకంటే రాముడిలో భాగమే సీత. రాముడు ఎలా ఉంటే సీత కూడా అలాగే ఉంటుంది కనుక ఈ రామాయణం అని దీనికి మహాకావ్యానికి పేరు. ఈ విధంగా కుశలవులు ఇద్దరు కూడా ఆ రాజ్యంలో రామాయణ కథాగానం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే అయోధ్య నగరంలో కూడా రాజవీధుల్లో ఈ రామాయణ కథాగానం చేసుకుంటూ వాళ్ళు తిరుగుతూ ఉండగా ఒకసారి రాముడు చూశాడు తన భవనం నుంచి ఎంత మధురమైనటువంటి వాక్కు వినిపిస్తోంది అని. మరి ఇప్పట్లాగా అప్పుడు అనేక రకాలైనటువంటి మోటారు వాహనాలు, శబ్దాలు, శబ్ద కాలుష్యం అనేది లేదు కాబట్టి ప్రశాంతత కాబట్టి ఆ పిల్లవాళ్ళు ఇద్దరు కూడా మధురమైన కంఠంతో వాళ్ళు గానం చేస్తూ ఉంటే రాజభవనంలో ఉన్నటువంటి రాముడికి ఆ గానం వినిపించి అతన్ని ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళని తను బంగారు సింహాసనం మీద కూర్చొని వాళ్ళని ప్రశంసించాడు శ్రీరాముడు. ఆ తర్వాత ఆయన అశ్వమేధ యాగం చేస్తూ దీక్షలో ఉన్నాడు. యాగం చేసినప్పుడు దీక్షలో ఉండాలి కనుక దీక్షలో ఉన్నటువంటి శ్రీరాముడు ఈ పిల్లల్ని పిలిచి గానం చేయించమని చెప్పి భరత లక్ష్మణ శత్రుఘ్నులతో చెప్పాడనమాట. వారి కథాగానం మీరు కూడా వినండి, నేను విన్నాను అని చెప్పాడు. దృష్ట్వాతు రూప సంపన్నౌ తా ఉభౌ నీతస్తదా ఉవాచ లక్ష్మణం రామ శత్రుఘ్నం భరతం తథా. రూప సంపన్నులైనటువంటి వాళ్ళు, మంచి కంఠస్వరం కలిగినటువంటి వాళ్ళు ఆ పిల్లలిద్దరినీ కూడా మీరు కూడా వాళ్ళ కథాగానం వినండి అని చెప్పి వాళ్ళని చూడండి, వారి కథాగానం వినండి అని చెప్పి లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి, భరతుడికి కూడా రాముడు చెప్పినట్టుగా మనకి తెలుస్తోంది. ఈ ప్రకారంగా రామాయణ కథాగానం ప్రారంభమే రామాయణ కథ అన్నమాట. రామాయణ మహాకావ్యంగా రాయబడినటువంటిది అయినట్టుగా మనకి తెలుస్తోంది. కోసల దేశంలో ఒక జనపదం అయోధ్య నగరము. దానిని దశరథ మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. రఘువంశ సంజాతులు వీళ్ళందరూ కూడా కనుక ఇటువంటి దశరథ మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు అని. కొన్ని వేల సంవత్సరాలని ఎలా చెప్తారు? మనం 100 సంవత్సరాలే కదా చూస్తున్నది అంటే యుగాన్ని బట్టి ఈ ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతూ ఉంటుంది అని మనకి గ్రంథాలు చెప్తున్నాయి. కనుక ఈ కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి దశరథ మహారాజు తనకి సంతానం లేని కారణంగా ఎంతో బాధపడుతూనే ఉండేవాడు. సంతానం కోసం అని చెప్పి తను అశ్వమేధ యాగం చేస్తే ఎలా ఉంటుంది అని తన మంత్రులు, పురోహితులు మొదలైనటువంటి వాళ్ళతోటి ఆలోచించాడు. ఆలోచించేసరికి వాళ్ళందరూ కూడా అవునండి, ఏదైనా యజ్ఞం చేసినట్లయితే యజ్ఞ ఫలంగా సంతానం కలుగుతుందేమో, మీ కోరికను అనుసరించి యజ్ఞం చేద్దాము అని చెప్పి వాళ్ళందరూ కూడా సూచన చేశారు దశరథుడికి. ఆ యజ్ఞానికి ఆధ్వర్యం వహించినటువంటి వాడు ఋష్యశృంగ మహర్షి. అతన్ని పిలిపించి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసిన తర్వాత పుత్రకామేష్టి అనేటటువంటి యజ్ఞం కూడా చేశారు. పుత్రకామ ఇష్టి, కొడుకులు కావాలి అని చెప్పి చేసేటటువంటి యజ్ఞం చేస్తే పుత్రులు కలుగుతారు అని చెప్పి ఆ ఋష్యశృంగుడు చెప్పడం, దీనివల్ల ఋష్యశృంగుడు గొప్ప మహాపండితుడు. ఆ చెప్పడం వలన పుత్రకామేష్టి అనేటటువంటి యజ్ఞం చేశారు. ఈ యజ్ఞాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే చైత్ర శుద్ధ
పూర్ణిమ నాడు ప్రారంభమై యజ్ఞాలు జరిగాయి. ఈ యజ్ఞాలకి మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతేకాకుండా ఆ దేశంలో ప్రజలు, బ్రాహ్మణులు, మహర్షులు, పురోహితులు వీళ్ళందరూ వచ్చారు. ఇంతేకాకుండా యజ్ఞ భాగాలు అందుకోవడానికి దేవతలు కూడా వచ్చారు. ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలైన దిక్పాలకులు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడితోటి మొరపెట్టుకున్నారు. అయ్యా, రావణుడు అనేటటువంటి వాడు బ్రహ్మ వంశానికి చెందినటువంటి వాడు, వీడు వరగర్వంతో మమ్మల్ని అందరినీ ఏడిపించేస్తున్నాడు, సాధు సత్పురుషులందరినీ బాధించేస్తున్నాడు, యజ్ఞయాగాది క్రతువులను చేయనివ్వట్లేదు, మమ్మల్ని తపస్సు చేసుకోనివ్వట్లేదు, మేమంతా స్వర్గం వదిలిపెట్టి పారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది, భయపడిపోతున్నాం మేము, వీడిని ఎలా అయినా సరే సంహరించండి అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు ఈ దేవతలంతా కూడా. అయితే బ్రహ్మ, నేనే వరం ఇచ్చాను వాడికి, వాడు నా గురించే తపస్సు చేశాడు, నేనే వరం ఇచ్చినటువంటి వాడిని నేనే చంపలేను, పైగా ఏమని వరం అడిగాడు వాడు, దేవతల వలన గాని, యక్షుల వలన గాని, రాక్షసుల వలన గాని, తర్వాత గంధర్వుల వలన గాని ఎవరి వలన తనకి మరణం రాకుండా ఉండేటట్టుగా వరం అడిగాడు నా గురించి తపస్సు చేసి. అటువంటి వాడు మానవుల మీద చిన్న చూపుతోటి మనుషులు నన్నేం చంపుతారులే, వీళ్ళని నేనే చంపేస్తాను, నలిపేస్తాను, నలిపినట్టు, కాబట్టి మానవుల వల్ల నాకేం భయం లేదు అని చెప్పి మానవులు వదిలేశారు. కాబట్టి ఇటువంటి రావణుడికి మానవుడి వలనే చావు వస్తుంది తప్ప ఇంకా దేవతలు కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇతన్ని చంపలేరు అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఈ దేవతలు ఏమీ చేయలేక అలాగే ఉన్నారు. ఆ తర్వాత విష్ణుమూర్తి కూడా ఆ యజ్ఞానికి వచ్చాడు. వచ్చేసరికి మళ్ళీ దేవతలంతా పాడిన పాటే పాడినట్టుగా బ్రహ్మదేవుడి దగ్గర చెప్పినట్టే ఆ విష్ణుమూర్తికి కూడా చెప్పారు. ఈ రావణుడు అనేటటువంటి వాడి వలన కలిగేటటువంటి బాధలు అంతా ఇంత కావు, రాక్షసుల పని మంచి వాళ్ళని బాధించడమే కనుక రాక్షసులకి అత్యంత బలము శక్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు రాక్షసులు. రాక్షస బలం అధికంగా ఉంటుంది దైవ బలం కంటే. వీడు వచ్చి మమ్మల్ని అనేక రకాలుగా హింసించేస్తున్నాడు, వీడి నుంచి మమ్మల్ని కాపాడు, ఈ రాక్షసుని చంపేసేయి అని చెప్పి సంహరించమని ఆ దేవతలంతా కూడా మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థించారు. అయ్యేసరికి ఆ విష్ణుమూర్తి, ఈ లోకకంటకుడు అయినటువంటి రావణుణ్ణి నేను యుద్ధం చేసి చంపేస్తాను, అతని కొడుకులు, మనవలు, స్నేహితులు, తర్వాత జ్ఞాతి బంధువులు వీరందరినీ కూడా చంపేస్తారు. అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని అంటారు. కాబట్టి ఈ శత్రుశేషం ఏమీ లేకుండా నేను సంహరించేస్తాను మానవ రూపాన్ని ధరించి, మీరు భయపడకండి, మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పి చెబుతూ రావణ వధానంతరం 11,000 సంవత్సరాలు నేను రాజ్యాన్ని పరిపాలన చేస్తాను అని చెప్పి విష్ణుమూర్తి దేవతలందరితోటి చెప్పి అభయం ఇచ్చాడు. సరే, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ పుత్రకామేష్టి యజ్ఞం కూడా ముగిసింది. దశరథ మహారాజు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకాల దానాలు చేసి వారందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేశాడు. వెళ్ళిపోయారు, యజ్ఞానంతరం కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచి 12వ నెల వచ్చింది. తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయ తతశ్చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ. 6 ఋతువులు గడిచాయి. అంటే
ఒక్కొక్క ఋతువుకి 2 నెలలు కాబట్టి 12 నెలలు ఆ సంవత్సరానికి గడిచి ఆ 12వ నెలలో 11 నెలలు గడిచిన తర్వాత 12వ నెలలో చైత్ర మాసంలో నవమి తిథి యందు శుక్లపక్ష నవమి తిథి యందు ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ చైత్ర మాసంలో నవమి తిథి యందు కౌసల్య జనయద్రామం సర్వలక్షణ సంయుతం సర్వలక్షణ సంపన్నుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి కౌసల్య శ్రీరామచంద్రుడికి కౌసల్య జన్మనిచ్చింది. అంటే కౌసల్యకి రాముడు జన్మించాడు. చైత్రమాసము శుద్ధ నవమి నాడు కౌసల్య రాముడికి జన్మనిచ్చింది. అంటే రాముడు పుట్టాడు. అంటే ఈరోజు చైత్రశుద్ధ నవమి కాబట్టి ఈరోజు అందుకే శ్రీరాముని జన్మదినంగా మనం పండగ చేసుకుంటున్నాం. సర్వ లక్షణ సంయుతం మంచి ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు జన్మించాడు. అంటే శ్రీరాముడు విష్ణు వంశ సంభూతుడు, విష్ణువే శ్రీరాముడిగా జన్మించాడు. ఇంతేకాకుండా ఆ తర్వాత సత్యవాక్ పరిపాలకుడు, సర్వ సద్గుణ సంపన్నుడు, విష్ణువు 4వ అంశ అయినటువంటి భరతుడు కైకకి జన్మించాడు. ముందు రాముడు పుట్టాడు, తర్వాత భరతుడు పుట్టాడు. భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్య పరాక్రమ సాక్షాత్ విష్ణో చతుర్థాంశ సర్వై సముదితో గుణై. అందరూ కూడా సంతోషించేలాగా మంచి ఉత్తమోత్తమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, సత్యపరాక్రముడు, సాక్షాత్ విష్ణువు యొక్క 4వ వంశంలోని వాడైనటువంటి భరతుడు జన్మించాడు కైకకి. ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా పుట్టారు. భరతుడు పుష్యమి నక్షత్రంలో చైత్ర శుద్ధ దశమి నాడు పుట్టాడు. రాముడు పునర్వసు నక్షత్రం, భరతుడు పుష్యమి నక్షత్రం, రాముడు నవమి పునర్వసు, భరతుడు పుష్యమి దశమి నాడు పుట్టాడు. అలాగే లక్ష్మణుడు శత్రుఘ్నులు ఇద్దరు కూడా ఆశ్లేష నక్షత్రంలో దశమి ఘడియల్లో జన్మించారు. అంటే 2 రోజుల్లో 4 కూడా పుట్టారన్నమాట. ముందు రాముడు, తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు 4 కూడా ఈ లోకానికి అవతరించారు. ఎప్పుడైతే విష్ణుమూర్తి రాముడిగా ఈ లోకంలో జన్మించాడో అతనికి సహాయంగా దేవతలందరూ వానరులు, భల్లూక వీరులు మొదలైనటువంటి వాళ్ళుగా రాముడికి సహాయం కోసం అని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళ జాతులుగా పుట్టారు రామ సహాయం కోసం. ఇటువంటి అన్నదమ్ములు 4 కూడా అన్ని విద్యలలో కూడా ఆరితేరినటువంటి వాళ్ళు అయ్యారు. కాలం గడుస్తూ ఉండగా చదువుకుంటూ ఉండాలి కదా ఎంత రాజకుమారుడైనా కూడా. కాబట్టి 4 కూడా అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరినటువంటి వాళ్ళు. పైగా 4కి కూడా ఒకరి యందు ఒకరికి అమితమైనటువంటి అనురాగం, ప్రేమ కలిగినటువంటి వాళ్ళుగా ఉండేటటువంటి వాళ్ళు. అంత అన్నదమ్ముల ప్రేమ అన్నమాట. ఈ ప్రకారంగా రామలక్ష్మణులు ఎక్కువగా ప్రేమగా ఉండేవారు. మిగిలిన వాళ్ళు కూడా ప్రేమగా ఉన్నా రామలక్ష్మణులు ఇంకా ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళు. భారవి నాటకంలో ప్రతిమా నాటకం, ఆ ప్రతిమా నాటకంలో రాముడు అంటాడనమాట వాళ్ళ ప్రేమకి గుర్తు. రాముడు అడవిలో ఉన్నప్పుడు లక్ష్మణుడు కూడా రాముడితో కలిసి వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఒక ఆశ్రమంలో వాళ్ళు ఉంటారు, పర్ణశాలలో. అక్కడ రాముడు ఉన్నాడు అని చెప్పి తెలుసుకున్నటువంటి భరతుడు
రామ దర్శనం కోసం వస్తాడు. వచ్చేసరికి అక్కడ దూరంగా ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి కాంపౌండ్ వాల్ అంటాం మనం, అటువంటి ఆ పర్ణశాలకి దూరంగా నిలబడి ఎవరైనా ఉన్నారా అని గట్టిగా ఒక కేక వేస్తాడు. కేక వేసినప్పుడు ఎక్కడో ఈ గొంతు విన్నట్టుంది, ఈ మధురాతి మధురమైనటువంటి కంఠస్వరం, లక్ష్మణ వెళ్ళి చూడు అని అంటాడు. సరే, లక్ష్మణుడు వెళ్తాడు. దూరం నుంచి ఆ భరతుణ్ణి చూసినటువంటి రాముడు సీతతో అంటాడు, సీత, నువ్వు కన్నులు మూసుకోకు, లక్ష్మణుడు వచ్చాడు, కళ్ళు మూసుకున్నావంటే నువ్వు ఆ క్షణంలో కూడా భరతుణ్ణి చూసే అవకాశాన్ని కోల్పోతావు అని చెప్తూ కళ్ళు విచ్చుకునే చూస్తూ ఉంటాడు. తన భార్య సీత కూడా అదే చెప్తాడు. చెప్పి ఆ తమ్ముడిని అంటాడు, నాయన ఒక్కసారి నన్ను కౌగిలించుకో, చంద్రుడిలో ఉన్న చల్లదనం అంతా కూడా నీలో నాకు వస్తుంది అని అంటాడు రాముడు భరతుడితోటి. వాళ్ళ ప్రేమ అంత గొప్పది. ఈ ప్రకారంగా ఉంటూ ఉండగా ఒకనాడు విశ్వామిత్రుడు, నేను యజ్ఞం చేసుకుంటున్నాను, ఆ యజ్ఞాన్ని మారీచ, సుబాహులు, తాటకి అనేటటువంటి వాళ్ళు పాడు చేస్తున్నారు. ఆ యజ్ఞంలో రక్తం పడేయడం, మాంసం ముద్దలు పడేయడం, అనేకమైనటువంటి చెత్తా చెదారం పడేయడం చేస్తూ యజ్ఞానికి భంగం కలిగిస్తున్నారు. యజ్ఞంలో వేయవలసినటువంటి హవిస్సులు, చెరువు ఇవన్నీ కాకుండా అని అనకూడనటువంటివి చెడ్డ పదార్థాలు పడేసి యజ్ఞాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఆ యజ్ఞము 10 రోజుల పాటు జరుగుతుంది. ఆ యజ్ఞాన్ని రక్షించడానికి రామ లక్ష్మణులను పంపించమని అడగడానికి గాను ఆ విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరకు వచ్చాడు. వచ్చేసరికి ఆ దశరథుడు విశ్వామిత్రుడు చెప్పిన మాట విని నిలువెల్లా వణికిపోయి, స్వామి, పిల్లవాడు 16 ఏళ్ళు కూడా నిండలేదు, ఇతనికి మీకేమన్నా కావాలంటే నేను సహాయం చేస్తాను. వచ్చినటువంటి వాళ్ళు రాక్షసులతో యుద్ధం చేసేటటువంటి సామర్థ్యం కలవాళ్ళు గారు నా పిల్లలు, చిన్న పిల్లలు. కొన్ని వేల సంవత్సరాల పాటు సంతానం లేక యజ్ఞం చేసినందువలన కలిగినటువంటి ముద్దు బిడ్డలు, ఇంకా ముక్కుబచ్చలారలేదు, పసితనం వదిలిపెట్టలేదు, వాళ్ళు యజ్ఞాన్ని రక్షించలేరు, నేను పంపలేను అని దశరథ మహారాజు చాలా బాధపడుతూ చెప్తాడు. నువ్వు ఆడిన మాట తప్పుతావా? నువ్వు నాకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పావు మొదట్లోనూ, మీ వంశానికి కళంకం తెస్తావా మహారాజా అని విశ్వామిత్రుడు దశరథుడిని ప్రశ్నిస్తాడు. ఇలా మాటలు జరుగుతూ ఉండగా వశిష్ఠ మహర్షి వచ్చి దశరథుడితోటి, రాముణ్ణి లక్ష్మణుణ్ణి పంపించు, వాళ్ళకి మంచే జరుగుతుంది అని దశరథుడిని ఒప్పిస్తాడు. ఈ ప్రకారంగా దశరథుడు రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా విశ్వామిత్రుడు వెంట యాగరక్షణ కోసమని పంపిస్తాడు. అలా విశ్వామిత్రుడు వెంట వెళ్ళినటువంటి శ్రీరాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూడా తాటకిని వధించి ఆ యాగాన్ని రక్షించారు. యజ్ఞం పూర్తయింది. ఈ సమయంలోనే విశ్వామిత్ర మహర్షి రాముడికి బల, అతిబల అనేటటువంటి విద్యలని నేర్పించాడు. ఇంతేకాకుండా అస్త్రశస్త్ర ప్రయోగాలు, ఉపసంహారాలు కూడా నేర్పించాడు విశ్వామిత్రుడు. ఈ మంత్రాలు నేర్చుకున్నందువలన ప్రయోజనం ఏమిటి అంటే, ఒట్టిగా ఏ మంత్రము ప్రయోజన రహితంగా ఉండదు, కానీ ఈ మంత్రాల వలన ప్రయోజనం ఏమిటో కూడా తెలియాలి. కాబట్టి ఆ రాముడికి విశ్వామిత్రుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ మంత్రాల ఉపాసన వలన మీకు ఆకలి, దాహము రెండు కూడా ఉండవు. ఆకలి దప్పులు లేకపోవడం వలన
మీకు రూపం కూడా చెడిపోదు. ఎప్పుడైతే ఆహారం లేదో, నీళ్లు లేవో తాగడానికి, మనుషులే కాదు ఏ జీవులైనా సరే, సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవి అయినా, ఆఖరికి మొక్కలైనా సరే, వాటి ఆహారం వాటికి ఇవ్వకపోయినట్లయితే వాడిపోవడం, వడిలిపోవడం, తర్వాత ఎండిపోవడం, చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మానవులు కూడా ఆహారం లేకపోయినట్లయితే వడిలిపోయి బక్కటిల్లిపోతారు, ఆ తర్వాత చచ్చిపోతారు, అది వేరే విషయం. కనుక ఈయన దైవాంశ సంభూతుడైన దైవమే అయినప్పటికీ కూడా మానవ రూపాన్ని ధరించాడు కాబట్టి ఈ విశ్వామిత్ర మహర్షి ఇచ్చినటువంటి మంత్రం వలన ఆకలి దాహం లేకుండా ఉండడము, ఇవి లేకపోవడం వలన రూపంలో కూడా ఏ విధమైనటువంటి తేజస్సులో కూడా మీకు లోపం కలగదు అని చెప్పి చెబుతున్నాడు. అంటే పుష్టిగానే ఉంటారు ఈ మంత్ర ప్రభావం చేత. ఇంతేకాకుండా నువ్వు నిద్రపోతున్నా కూడా రాక్షసులు నిన్నేమీ చెయ్యలేరు. ఈ మంత్ర ప్రభావం వలన నిన్ను ఎదుర్కోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ ముల్లోకాల్లోనూ లేరు. ఎవరు కూడా నీ దగ్గరకు వచ్చి నువ్వు అజాగ్రత్తగా ఉన్నా నిన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పి ఆ మంత్ర ప్రభావాన్ని గురించి తెలియజేశాడు విశ్వామిత్ర మహర్షి. ఈ ప్రకారంగా యజ్ఞం ముగిసింది. ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి కథలు, త్రిశంకుడు కథ, తర్వాత సగర చక్రవర్తుల గురించి, తర్వాత గంగావతరణము, ఇలా ఎన్నో రకాలుగా కథలు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పుకుంటూ అలా వస్తున్నాడు. వస్తూ మిథిలా నగరానికి వచ్చాడు. ఆ మిథిలా నగరంలో అప్పటికే జనక మహారాజు ఒక చాటింపు వేయించాడు. నా దగ్గర శివధనస్సు ఉంది, ఆ ధనస్సు ఎక్కుపెట్టేటటువంటి వాడికి నా కూతురైనటువంటి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి అతను ఒక చాటింపు వేశాడు. వీరు కూడా మిథిలా నగరానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ రాజమందిరానికి వెళ్ళి రాజదర్శనానికి వెళ్ళారు. అక్కడ జనక మహారాజు వీరందరికీ కూడా సత్కారాలు చేశాడు. ఆ తర్వాత జనక మహారాజు మంత్రులు జనక మహారాజుతో చెప్పారనమాట, ఈ రాజకుమారులు వచ్చారు కదా, వీళ్ళిద్దరికీ కూడా ధనస్సుని చూపించండి, వీళ్ళు ఏమన్నా ధనుర్భంగం చేయగలరేమో ప్రయత్నం చేద్దాము, వీళ్ళకి ధనస్సు చూపించండి అని చెప్పి చెప్పారు అతని మంత్రులు. ఆ రాజు కూడా విశ్వామిత్రుడితో చెప్పాడనమాట, ఈ ధనస్సు చూపించండి మహర్షి ఈ పిల్లలకి, వీళ్ళు ఏమన్నా ధనస్సు ఎక్కువ పెట్టగలరేమో చూద్దామని. ఆ మాట విన్నటువంటి విశ్వామిత్రుడు రాముణ్ణి పిలిచి, విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధనః పశ్య ఇది రాఘవం అబ్రవీత్. విశ్వామిత్రుడు ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు ధర్మాత్ముడైనటువంటి జనకుని యొక్క మాటలను విన్నటువంటి వాడై, నాయనా రామచంద్ర, ఈ ధనస్సుని ఒకసారి నువ్వు కూడా చూడు, ఎక్కబెట్టగలవేమో అని చెప్పి ఆ రాముడికి చెప్పాడు విశ్వామిత్రుడు. చెప్పేసరికి రాముడు, ఒకసారి నేను దీన్ని స్పృశిస్తాను, అల్లెతాడుని సంధిస్తాను అని చెప్పి ప్రయత్నం చేస్తాను, చేయగలనేమో ప్రయత్నిస్తాను అని చెప్పి అన్నాడు రాముడు విశ్వామిత్రుడితో. అందుకు జనక మహారాజు విశ్వామిత్రుడు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. అసలు ఆ ధనస్సు చూపించిన కారణమే ఆ శివధనస్సుని ఎక్కుపెట్టాలి అనేటటువంటి ఉద్దేశం. ఆ రాముడు ఆ మాట అనేసరికి సరే మంచిది నాయనా, ప్రయత్నం చేయమని చెప్పారు. అప్పుడు రాముడు ధనస్సుని ఆ అల్లెత్రాడికి కట్టి సంధించి ఆ అల్లెత్రాడిని ఆకర్ణాంతము
చెవి దాకా లాగాడు. లాగేసరికి ఆ ధనస్సు మధ్యలో పెళ 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 విరిగిపోయింది. మనకి ఈ సంగతి జనకపూర్లో తెలుస్తూ ఉంటుంది. జనకపూర్లో శివధనుర్భంగం జరిగినటువంటి చోటు ఉంది. అక్కడే శివధనస్సు విరిగింది అని చెప్పి, విరసబడింది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇనప సంబంధమైనటువంటి ధనుస్ సంబంధమైనటువంటి ఇనుముట అది. అది ఇంకా కొంతమేర అలాగే ఉండి పెరుగుతూ ఉంటుంది అని అక్కడ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ ధనస్సు 3 ముక్కలుగా విరిగిపోయిందని, ఒకటి ధనుష్కోటిలో పడిందని, ఒకటి జనక మహారాజు భవనం దగ్గర పడిందని, ఇంకొకటి శివధనుర్భంగం జరిగిన చోటే పడిందని చెబుతూ ఉంటారు. ఈ ధనుస్సు 3 ముక్కలుగా విరిగి పడిపోయింది. ఆ శబ్దము చెవులు పగిలిపోయేలాగా గొప్ప పిడుగులు పడ్డట్టుగా అనిపించిందట. తద్భవంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశః తస్య శబ్దో మహాన్ ఆసీత్ నిర్ఘాంత సమనిస్వనః భూమి కంపస్య సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః నిపేతుశ్చ నరాः సర్వే తేన శబ్దేన మోహితాః వర్జయిత్వా మునివరం రాజానం తౌ చ రాఘవౌ. తద్భవంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాః. నరులలో శ్రేష్ఠుడు, ఉత్తముడైనటువంటి వాడు, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు అయినటువంటి శ్రీరాముడు ధనస్సు మధ్యలో భవంజ తిరగొట్టాడు. ధనస్సుని పిలిచాడు, శివధనస్సుని. అప్పుడు వెంటనే మహాన్ ఆసీత్ నిర్ఘాంత తస్య శబ్ద నిర్ఘాంత ఇవ సవ నిస్వన. నిర్ఘాంతపోయేటట్టుగా, పిడుగు పడినట్టుగా, పిడుగు పడితే ఎంత శబ్దం వస్తుందో చెవులు పగిలిపోయేటట్టుగా అంత శబ్దం వచ్చిందట ఆ శివుని ధనస్సు విరిగేసరికి. ఆ శబ్దానికి భూమి కంపించిపోయిందట. ఇప్పుడు మామూలుగా మనం దీపావళి సమయంలో హైడ్రోజన్ బాంబులు అంటారు, అవి పేల్చినప్పుడు భూమి అదురుతూ ఉంటుంది, చెవులు పగిలిపోయేటటువంటి శబ్దం వస్తుంది. అటువంటి శబ్దమే మనం వినలేం. అలా పిడుగు పడితే ఇంకా భయంకరమైనటువంటి శబ్దం వస్తుంది. అలా భయంకరమైనటువంటి పిడుగు పడినట్టుగా వచ్చి దగ్గరలో పిడుగు పడితే ఎంత భయంకరమైన శబ్దం వస్తుందో ఆ శబ్దానికి భూమి కంపించిందట. పర్వతాలన్నీ కూడా పగిలిపోయాయట ఆ చప్పుడుకి. ఎక్కువ చప్పుడు వస్తే ఇళ్ళవి గోడలవి ఎలా అయితే పగిలిపోతాయో అలాగే పర్వతాలే పగిలిపోయాయట చప్పుడుకి. నిపేతుశ్చ నరాः సర్వే తేన శబ్దేన మోహితాః. అక్కడ ఉన్నటువంటి మిగిలిన రాజులు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మూర్ఛ వచ్చి పడిపోయారట. మరి అందరూ పడిపోతే ఎలా అంటే 3 మాత్రము ఆ శబ్దాన్ని విని తట్టుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే జనక మహారాజు, విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులు. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఆ శివధనస్సు విరిగినప్పుడు వచ్చినటువంటి శబ్దానికి వాళ్ళు కళ్ళు తిరిగి మూర్ఛ వచ్చి పడిపోయారట. అలా శివధనుర్భంగం చేసినటువంటి శ్రీరామచంద్రుడికి మనం నమస్కరిస్తూ, ఆ తర్వాత ఆ జనక మహారాజు అప్పటికే తన కొడుకులకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైనా అమ్మాయిలు, మంచి రాజకుమార్తెలు దొరుకుతారా, వివాహం చేద్దామని అప్పటికే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కాలంలో కాదు కాబట్టి మా కాలంలోనే, మా చిన్నతనంలోనే, చిన్న వయసులోనే వివాహాలు చేసేవారు. మా చిన్నతనంలో కొన్ని సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు వెనక ఆలోచిస్తే 15-16 సంవత్సరాలు వచ్చేసరికి ఆడపిల్లలకి, 22-23 సంవత్సరాలు వచ్చేసరికి మగపిల్లలకి పెళ్లిళ్ళు చేసేసేవారు. ఇంకా వెనక్కి పోయినట్లయితే 5 ఏళ్ళకి ఆడపిల్లకి, 12 ఏళ్లకో, 11 ఏళ్లకో, 15 ఏళ్లకో మగపిల్లలకి వివాహాలు జరిగేవి. కాబట్టి మనం త్రేతాయుగం నాటికి వెడితే ఆయనకి, రాముడికి 16 ఏళ్ళు వచ్చాయి. కాబట్టి వివాహం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నంలో ఉన్నాడు దశరథ మహారాజు. ఎప్పుడైతే జనకుడు నుంచి వర్తమానం వెళ్ళిందో ఆ దశరథ మహారాజుకి ఆయన చాలా సంతోషపడ్డాడు.
ఆ మిథిలానగరపు రాజు అయినటువంటి జనకుడు కూడా ఉత్తమ వంశంలో జన్మించినటువంటి వాడు, ధర్మాత్ముడు, ధర్మబద్ధమైనటువంటి వాడు, ఉత్తమోత్తమైనటువంటి రాజు. ఇంతేకాకుండా తన కుమారుడు శివధనుర్భంగం చేసి ఆ సీతాదేవిని గెలుచుకున్నాడు కనుక ఈ వార్త విన్నటువంటి జనక మహారాజుని ఆయన ప్రస్తుతిస్తూ ఆయన వార్త పంపించినందుకు దశరథుడు చాలా సంతోషపడ్డాడు. అలాగే తన భార్యలు, ఇతరమైనటువంటి తన బంధుమిత్ర వర్గం అందరినీ తీసుకొని మిథిలా నగరానికి వచ్చాడు దశరథ మహారాజు. పరస్పరము ఒకరికొకరు జనకుడు, దశరథుడు కూడా వారి వారి వంశాన్ని గురించి చెప్పుకున్నారు ఒకరికొకరికి. ఇప్పుడు పెళ్లిళ్ళు జరగాలంటే వాళ్ళ ఇంటి పేరు, గోత్రము, వాళ్ళు చేసినటువంటి ఉద్యోగాలు, వాళ్ళ ఆ పిల్లవాడి విద్యార్హతలు, ఉద్యోగము, వాళ్ళు మగపిల్లవాడు చెప్పుకుంటారు. ఆడపిల్ల కూడా ఆమె సౌందర్యాన్ని గురించి, చదువు గురించి, ఆ పిల్ల తండ్రి తను చేసినటువంటి ఉద్యోగము, తన విద్యార్హతలు, తన కుటుంబం యొక్క విశేషాలు కూడా పిల్లవాడి తండ్రికి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. లేకపోయినట్లయితే ఆ సంబంధము సరైనది కాదు అని చెప్పి సరైనటువంటి అభిప్రాయం ఆ సంబంధం మీద ఒకరికొకరికి కూడా కలుగదు, పిల్లవాడి తరపున పిల్ల తరపున వాళ్ళకి. కనుక ఆ ఉత్తమోత్తమైనటువంటి ఆ సంబంధం అయితేనే ఆ పిల్లని ఇస్తారు. అలాగే పిల్లాడికి కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వంశం ఎదిగి పిల్లని తెచ్చుకోవాలి అని మనకి సామెత చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా శివధనుర్భంగం చేసేసాడు కాబట్టి వివాహం చేసేస్తామని కాకుండా పరస్పరము వాళ్ళ వంశ గొప్పదనాన్ని ఒకరికొకరు చెప్పుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా జ్యోతిష్యులు, మహర్షులు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ వివాహానికి ముహూర్తం పెట్టారు. సరే, మరి రాముడు ఒక్కడికైనా పెళ్ళి, రాముడితో పాటు సమానంగా మిగిలిన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఇవాళ రాముడు పుడితే రేపు భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా పుట్టారు. ఇవాళ రేపట్లో అందరికీ కూడా ఒకటే వయస్సు, ఏ మాత్రం తేడా లేదు. అందరికీ ఒకసారి వివాహం చేయాలి. మరి అందరికీ ఒక్కొక్క చోట ఒక్కొక్క పిల్లని వెతకడం అనేది కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఇంకా తప్పకపోతే అది వేరే విషయం. కానీ అక్కడ జనక మహారాజు దగ్గర సీతాదేవి కాకుండా ఇంకా మాండవి, శృతకీర్తి, ఊర్మిళ అనేటటువంటి ఆడపిల్లలు ఉన్నారు. కనుక ఈ రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళ అన్నదమ్ములకి సీత, మాండవి, శృతకీర్తి, ఊర్మిళ అనేటటువంటి వాళ్ళని ఇచ్చి వివాహం చేయడానికి ఒకరికొకరు ఒప్పుకున్నారు. ఈ వివాహానికి ఎప్పుడు బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళు చైత్ర శుద్ధ నవమి నాడే వివాహం బాగుంటుంది అని చెప్తూ మఖా నక్షత్రం తర్వాత వచ్చేటటువంటిది నక్షత్రం ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్తం లగ్నంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం చేస్తే బాగుంటుంది అని చెప్పి పెద్దవాళ్ళంతా కూడా నిర్ణయించారు. దీనిలో భగ అనేటటువంటి ప్రజాపతి సంతానాన్ని ఇస్తాడు. ఇతను ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉన్నప్పుడు వివాహం చేసినట్లయితే మంచి సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ ముహూర్తం పెట్టడం జరిగింది. ఆ ముహూర్తంలోనే నలుగురు అన్నదమ్ములకి నలుగురు ఆడపిల్లల్ని ఇచ్చి వివాహం చేశాడు జనక మహారాజు. ఇయం సీత మమసుత సహధర్మ చరితవా అని చెప్తూ ఆ సీతాదేవిని రాముడి చేతిలో పెట్టి కన్యాదానం చేశాడు. అలాగే మిగిలినటువంటి వాళ్ళకు కూడా చక్కగా వైభవోపేతంగా అత్యంత ఆనందదాయకంగా మిక్కిలి ఉత్సాహంతో అమ్మాయిల వివాహం చేశాడు ఆ జనక మహారాజు రాముడికి.
ఇలాగా ఇటువంటి సీతారాముల వివాహము చక్కగా మనం ఒక శ్లోకంలో చెప్తూ ఉంటారు తలంబ్రాల గురించి. మన వివాహాలలో ఓ పెళ్లి పత్రికలో వేస్తూ ఉంటారు అన్నమాట. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మ రాగాయిత న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయిత స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్ర నీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. చక్కనైనటువంటి శ్లోకం ఇది. రామాయణంలో లేదు, ఎవరో ఉత్తమోత్తములైన మహాపండితులు రచించినటువంటిది. సీతాదేవి దోసిల్లో పోసినటువంటి ముత్యాల తలంబ్రాలు ఇప్పటికి కూడా ఈ వివాహానికి, సీతారాముల వివాహానికి ముత్యాల తలంబ్రాలే ఇస్తూ ఉంటారు. అయితే సీతాదేవి దోసిలి పద్మం కలర్, అంటే పద్మరాగం, తామర పువ్వు ఏ రంగులో ఉంటుందో అటువంటి రంగులో ఉంది సీతాదేవి దోసిలి, తామర పువ్వులాగా. అటువంటి రంగులో ఉన్నటువంటి ఆ దోసిట్లో తెల్లనైన తలంబ్రాలు అలాంటి ఆ ముత్యాలని పోస్తే అవి ఆ చేతి కాంతి పడే తెల్లనైనటువంటి ముత్యాలు పద్మరాగమణుల్లా ప్రకాశించాయి. అవి శ్రీరాముడి తల మీద వేస్తే సహజ సిద్ధమైన మల్లె మొగ్గల్లాగా తెల్లగా ప్రకాశించాయి. ఆ తల మించి కిందికి జారుతూ ఉంటే ఆ రాముడి శరీర ఛాయ నల్లనిది కాబట్టి ఇంద్రనీలమణుల్లాగా అదే ముత్యాలు ప్రకాశించాయి. అటువంటి శ్రీరాముడి తలంబ్రాలు కాబోయే వధూవరులు ఎవరైతే ఉన్నారో ఆ వధూవరులకి రక్షించుగాక అని ఆ శ్లోకార్థం. ఈ ప్రకారంగా శ్రీరాముడు లోకానికి మార్గదర్శకుడు. అనంతరం వివాహం తర్వాత ఆయన పితృవాక్య పరిపాలన కోసం అని చెప్పి అడవులకు వెళ్ళడం, రాక్షస సంహారం చేయడం. ఆయన మానవ జన్మ ఎత్తినదే రాక్షస సంహారం కోసం అని చెప్పి ఆ రాక్షస సంహారం చేయడము, ఆ తర్వాత రావణుని వధించడము, ఇంకా అనేకమైనటువంటి విషయాలు జరిగి మళ్ళా పట్టాభిషేకం చేసుకోవడము. ఆ పట్టాభిషేకానంతరము కూడా ఎవరో ఒక అతను మాట్లాడినటువంటి మాటని విని, ఒక పామరుడి మాటని విని సీతని పరిత్యాగం చేసినటువంటి వాడు. రాజ్యం కోసమని సీతాదేవినే వదులుకున్నాడు. అటువంటి త్యాగశీలి. సీతాదేవి ఎందు ప్రేమ లేదా అంటే అత్యంత అనురాగం సీతారాములు ఇద్దరికీ కూడా. అటువంటి రామచంద్రుడు రాజ్యం కోసం అని చెప్పి తన భార్యని అడవులకు పంపించేసినటువంటి వాడు. సామాన్యుడు ఏమైనా చెయ్యొచ్చు, కానీ రాజు ధర్మ మార్గంలోనే ఉండాలి. రాజే అధర్మంగా ఉంటే ప్రజలు ఇంకా అధర్మం పాలైపోతారు, రాజ్యం ఇంకా పాడైపోతుంది. కాబట్టి రాజు ఉత్తముడు ఉండాలి. కనుక రాజ్య పాలన కోసం అని చెప్పి సీతాదేవిని, తన సుఖాన్ని, ఆనందాన్ని త్యాగం చేసినటువంటి వాడు రాక్షస సంహారకుడు, ధర్మజ్ఞుడు, మహాపండితుడు, ఆ గూఢమైనటువంటి కోపం గలవాడు. కోప ప్రదర్శన చేయకుండా గూఢంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మనం కొంతమందిని చూస్తాం, కోపం ఉంటుంది, దాన్ని బయటికి ప్రదర్శించకుండా ఏం చెయ్యాలో, వాళ్ళని ఎలా శిక్షించాలో మాట్లాడకుండా శిక్షించేటటువంటి వాళ్ళని గూఢ కోపం కలిగినటువంటి వాళ్ళు. రహస్యంగా కోపాన్ని లోపలే అణచుకుంటారు, పైకి మాత్రం ఏం చేయాలో అది చేస్తారు. ఈ రకంగా రాముడు మన అందరికీ కూడా మార్గదర్శకుడు అవుతున్నాడు. ఇదే ప్రకారంగా మనం ఈనాటికి కూడా దేశం కోసమని, ప్రజల సంతోషం కోసమని, దేశ రక్షణ కోసమని, భార్య పిల్లలని, తన సంతోషాన్ని వదిలిపెట్టినటువంటి
ఆ, మహాత్ములైన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ఈనాడు కూడాను. అలాంటి నేతలందరినీ కూడా ఆ శ్రీరామచంద్రుడు దయతో కాపాడాలని, ఇంతేకాకుండా మన పవిత్రమైనటువంటి భరతఖండంలో ధర్మము నిలబెట్టేలాగా మానవుల్లో ఆ, ఆలోచనలు కల్పించాలని, హిందూ సనాతన ధర్మం నిలబడాలని, నిలబెట్టేలాగా మనసుకి మార్పులు తీసుకురావాలని ఆ కళ్యాణ రాముణ్ణి కోరుకుంటూ, ముఖ్యంగా మన హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.